మంచిది. దేవుని మహాకృపను బట్టి మనందరికీ సంవత్సరము అనే దయా కిరీటాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ఈ సంవత్సరములో దేవుడు మనకు ఏం అనుగ్రహించబోతున్నాడు, కూటమి ఏర్పాటు చేసుకున్న కుటుంబాలకి దేవుడు అనుగ్రహించబోతున్నాడు అన్న విషయాలు ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. సంవత్సరం అనే దయా కిరీటం గురించి 65వ కీర్తనలో ఉంది, 11వ వచనం. సంవత్సరం అనే దయా కిరీటము ధరింపచేసి దేవుని యొక్క మహాకృపను బట్టి సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టాడు, సజీవు లెక్కలో ఉంచాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అదేవిధంగా దేవుడు ఇంకా ఏమి అనుగ్రహించబోతా ఉన్నాడు, ఏమి అనుగ్రహిస్తాడు అన్న విషయాలు పరిశుద్ధ గ్రంథంలో అన్ని చెప్పటానికి కుదరదు, కొన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. పౌలు గారికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆయన ప్రార్థన చేశాడు. తనకున్న బలహీనతను బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును అని చెప్పాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. నా కృప నీకు చాలును, ఎందుకంటే బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. అందుకని పౌలు గారు ఏమన్నాడంటే 10వ వచనంలో, నేనెప్పుడు బలహీనుడునో ఎలా అయ్యాడు? దేవుని కృపను బట్టి. దేవుని కృపను బట్టి ఏమైంది? బలపరచబడ్డాడు. అంటే దేవుని శక్తి బలపరిచింది. మనం బలహీనులుగా ఉంటే, ఎప్పుడైనా మన బలహీనతలు వస్తే, బలహీనతలు చోటు చేసుకుంటే దేవుడు తన శక్తితో మన బలపరుస్తాడు, బలాన్ని అనుగ్రహిస్తాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇది దేన్ని బట్టి అంటే దేవుని కృపను బట్టి. కాబట్టి అన్ని విషయాల్లో మనకి కావాల్సినంత కృప దేవుడు ఇవ్వటానికి, అనుగ్రహించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సంవత్సరం దేవుని కృప మీద ఆధారపడదాం. దేవుడు వచ్చిన మనందరికీ కూటమి ఏర్పాటు చేసుకుని కుటుంబానికి కూడా తన కృపను అనుగ్రహించునుగాక, వారి బలహీనతల్లో బలాన్ని ఇచ్చునుగాక. దేవుడు ఇస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే తన ప్రజలకు దేవుడు ఏమిస్తాడు అన్న విషయాన్ని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. 29వ కీర్తనలో 11వ వచనం చూద్దాం. తన ప్రజలకు బలము అనుగ్రహించును. దేవుడు మనందరికీ బలాన్ని సంవత్సరం అనుగ్రహించునుగాక. ఎందుకంటే ఈ బలము సంవత్సరం అంతా ఉంటుందా అంటే చెప్పలేం. బలహీనతలు వస్తూ ఉంటాయి, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, బలహీన పడిపోతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి సమయంలో దేవుడు తన ప్రజలకు బలాన్ని ఇస్తాడు. అంతేకాకుండా సమాధానం కోల్పోయే పరిస్థితులు వస్తాయి, అసమాధానంగా ఉంటాం, ఆశీర్వాదాలు లేని అవసరతలో ఉంటాం, ఇబ్బందుల్లో ఉంటాం. దీని విషయంలో కూడా దేవుడు ఒక మాట చెప్పాడు, చదువమ్మ. తన ప్రజలకు సమాధానం, బలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సమాధానం ఎవరికి? సమాధానం లేని వారికి. ఒకవేళ సమాధానం లేని పరిస్థితులు ఎదురైనా వచ్చిన దేవుడు మనందరికీ కూటమి ఏర్పాటు చేసుకున్న బిడ్డలకి సమాధానాన్ని అనుగ్రహించునుగాక. అంత మాత్రమే కాకుండా ఆశీర్వాదం కూడా అనుగ్రహించును. ఆశీర్వాదాలు చాలా అవసరం. ఎందుకంటే మానవుని జీవితంలో కొరతలు ఏర్పడతాయి, కొదువులు ఏర్పడతాయి, ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి దేవుని ఆశీర్వాదం ద్వారానే వాటిని మనం పూర్తి చేసుకోగలుగుతాం. ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి కొరత లేకుండా, కొదువు లేకుండా సమృద్ధిని దయచేయునుగాక. ఈ దేవుడు అనుగ్రహించేవి అన్న విషయాన్ని ఈ లేఖనాల్లో
మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓ మాట ఏమిటంటే సమాధానము అవసరమేనంటారా? అవసరమే సమాధానం. ఎందుకంటే మనసులో ఒక్కోసారి నెమ్మది ఉండదు. ఏదో గుబులు గుబులుగా ఉంటుంది, ఏదో అశాంతిగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అవి ఎలా పోతాయి? సమాధానం వస్తే ఎలా వస్తుంది? ఎప్పుడు ఇస్తాడు దేవుడు? అన్నాయి ప్రశ్నలు. ఏబు గ్రంథం చదువుదాం. 22 అధ్యాయం 21 వచనం. దేవునితో సహవాసం చేస్తే సమాధానము కలుగుతుంది, మేలు కలుగుతుంది. నీకు సమాధానం కావాలంటే దేవునితో సమాధానం సహవాసం ఉండాలి, దేవునితో ఐక్యత ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి, సహవాసంలో ఉండాలి. ఆ సహవాసంలో ఉంటే దేవుడు సమాధానం దయచేస్తాడు. సహవాసం లేకపోతే సమాధానం ఉండదు, మేలు కలగదు. కాబట్టి దేవుని సహవాసాన్ని దూరం చేసుకోమాకండి. సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు, కుదిరినంత వరకు సహవాసానికి రండి, సమాధానం పొందండి. దేవునికి స్తోత్రం. ఇంకా సమాధానం ఎవరికి కలుగుతుంది? ఆయనకి ఇష్టలైన వారికి. ఇష్టంగా ఉండండి అమ్మా, ఇష్టంగా ఉండండి. ఇంకెవరికి సమాధానం? ఇంకెవరికి సమాధానం ఉంటుంది? సమాధానం గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఏమి మాటలు రాయబడి ఉన్నాయి సమాధానాన్ని గురించి? ఏం ఆశుధాలు పలకబడి ఉన్నాయి? దైవజనులు పత్రికలు రాశారు, పత్రికల్లో ఆశుధాలు ఇచ్చారు. ఆశీర్వాదాలలో సమాధానం కూడా ఉంది. సమాధానపరచమ్మ నువ్వు, దేవుని స్తోత్రం. అది అందరూ సమాధానపరచుకోండి, గొడవలు పెంచుకోకుండా, గొడవలు ఇంక్రీజ్ చేయకోకుండా సమాధానపరిస్తే సమాధానం వస్తుంది. ఏం చెప్పేది ఏంటంటే క్రీస్తు నందున్న వారికి సమాధానం, క్రీస్తులో లేకపోతే పేతురు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు నందున్న మీ అందరికీ సమాధానము కలుగును గాక. క్రీస్తులో ఉండండి కదా, లోకంలో ఉంటే కాదు. లోకంలో ఉంటే ఎప్పుడు అశాంతే, అసమాధానమే. లోకంలో ఉండటం కాదు, క్రీస్తులో ఉండండి, క్రీస్తు నందు ఉండండి, సమాధానం కలుగుతుంది. అది ఆశీర్వాదం. అందరికీ, వచ్చిన అందరికీ, కూటం ఏర్పరచుకున్న వారికి. ఆనాడు పేతురు గారు ఆశీర్వాదం రాశాడు, ఇప్పుడు ఆశీర్వాదాన్ని నేను పలుకుతా ఉన్నాను. మీ అందరికీ సమాధానం కలుగును గాక. క్రీస్తు నందున్న వారందరికీ కూడా సమాధానము దేవుడు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తులో ఉన్న వారికి సమాధానము కలుగుతుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దేవుడు ఏమి అనుగ్రహిస్తాడు అనుకుంటే, సంవత్సరం అనే దయా కిరీటం అనుగ్రహించాడు, కృపను అనుగ్రహించాడు, బలమును అనుగ్రహించాడు, సమాధానాన్ని అనుగ్రహించాడు, ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు, మేలును అనుగ్రహించాడు. ఇవన్నీ కూడా కూటం ఏర్పాటు చేసుకున్న కుటుంబాలకి వచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహిస్తాడు. లోకాసు వార్తలు యేసు ప్రభువు వారు చెప్పారు 11వ అధ్యాయంలో 13వ వచనం అనుకుంటూ చూడండి. పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ కావాలి. ఎంతమందికి కావాలి? దేవునికి స్తోత్రం. అరే వెరీ గుడ్ రా, ఇది గొప్పది ఈ కోరిక. ఎందుకమ్మా మీకు పరిశుద్ధాత్మ? దర్శనాలు తెలుసుకుంటానిక, మర్మాలు తెలుసుకుంటాను, నడిపించటానికి. నడిపించండి, మన పక్షాన్ని ఉండటానికి.
ఏమైనా తప్పు చేస్తే ఒప్పించడానికి, సర్వసత్యంలోకి నడిపించడానికి, అదే కాక మనం నడిపించడం కాదు, ఆయనే సర్వసత్యంలోకి నడిపిస్తాడు. వెరీ గుడ్. నడిపించటానికి ఇంక దేనికి? శక్తి పొందుకుంటానికి. ఎందుకంటే మనం సొమ్మసిల్లిపోతాం, మన శక్తి చాలదు. కాబట్టి అలాంటి సమయంలో మనకు శక్తి కావాలి. సాక్ష్యం ఇవ్వాలన్నా కూడా శక్తి కావాలి. కాబట్టి మీరు సాక్ష్యం ఇవ్వబోతున్నారు కాబట్టి, సాక్ష్యం ఇవ్వాలి కాబట్టి, భూదిగంతముల వరకు కూడా సాక్షులుగా నిలవాలి కాబట్టి, యోదయ సమరయ గల్లియ ప్రాంతాలనే కాకుండా అంతటా నాకు సాక్షులుగా నిలవాలి కాబట్టి మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు, పరిశుద్ధాత్మతో నింపబడతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు శక్తిని ఇస్తాడు. కాబట్టి మనం సొమ్మచిల్లిపోకుండా, బలహీనం కాకుండా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒకసారి అన్ని కోల్పోయినట్టు ఉంటుంది, నిరాశ కలుగుతుంది, నిస్పృహ కలుగుతుంది, కృంగిపోతాం, నలిగిపోతాం. అలాంటి సమయంలో పరిశుద్ధాత్ముడు తన శక్తితో నింపుతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనం, పరలోకములో ఉండవలసినటువంటి పరిశుద్ధాత్మను భూలోకానికి మన దగ్గరికి ఎందుకు పంపించాడంటే మనం శక్తిమంతులు అవ్వటానికే, మనతో ఉండటానికే, మనం అనాథలుగా ఉండకోకుండా ఉండటానికే. ఎక్కడ మనం ఒంటరిగా ఉంటే పరిశుద్ధాత్మ మనతో ఉంటాడు. విదేశాల్లో బిడ్డ ఉంటే బిడ్డతో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అక్కడ ఆదరిస్తాడు, అక్కడ బలపరుస్తాడు, ఎక్కడ ఆదరిస్తాడు, ఎక్కడ బలపరుస్తాడు. అందుకనే మనల్లో ఉంటాడు ఆయన. అందుకని పరలోకము నుండి దేవుడు పరిశుద్ధాత్మను మన కోసం పంపారు. యేసు ప్రభువు చెప్తారు, నేను వెళ్ళటం మీకు మంచిది, మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళకపోతే ఆయన రాడు, ఆయన రావటం మీకు మేలు. పరిశుద్ధాత్ముడు రావటం మేలు. ఎందుకంటే సర్వసత్యంలోకి నడిపిస్తాడు, బలపరుస్తాడు, ఏమన్నా పాపము చేస్తే ఒప్పిస్తాడు, ఏదన్నా మిస్గైడెన్స్లో ఉంటే సరిచేస్తాడు, ఇవన్నీ బలహీనంగా ఉంటే బలపరుస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకి అవసరం. అందుకని పరిశుద్ధాత్మను ఆనాడు యేసు ప్రభువు వెళ్ళిన 50వ రోజున భూమి మీదకి పంపాడు. 50 రోజుని గ్రీకులో ఏమంటారంటే పెంతు అంటారు. కాబట్టి పెంతుకోస్తున్నాడు, 50వ రోజు వచ్చాడని పెంతుకోస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు క్రిస్మస్ రోజు యేసు ప్రభువు ఎలా వచ్చాడో పరిశుద్ధాత్ముడు పెంతుకోస్తు రోజు వచ్చాడు. యేసు ప్రభువు 33.5 సంవత్సరాలే ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్ముడు సంఘం సిద్ధపడ్డదాకా ఉంటాడు. మళ్ళీ యేసయ్య మరలా వచ్చే రాకడ దాకా ఉంటాడు. ఆయన సంఘాన్ని తీసుకెళ్ళి ఆయనకు అప్పగించటాన్ని దాకా ఆయన ఉంటాడు. మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. ఎందుకంటే మనం చేసే అవిధేయ పనులు చూసినప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. అందుకనే సంఘాలకి ఏమి రాశారంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అని రాయబడింది. ఆత్మపూర్ణులుగా ఉండండి అని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు శక్తినిస్తాడు, సర్వశక్తిలోనికి నడిపిస్తాడు. ఇంకా సంఘాలకి పౌలు గారు ఏమని దీవించాడంటే రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఉంటే దేవుడు సమస్తానందముతోనూ సమాధానముతోనూ నింపును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపబడితే ఈ కార్యాలు జరుగుతాయి. శక్తితో నింపబడటమే కాదు, సర్వసత్యంలోకి నడిపించబడటమే కాదు, సమస్త ఆనందము సమాధానంతో మనం నింపబడతాము.
అట్టి భాగ్యాన్ని కూటమి ఏర్పాటు చేసుకున్న కుటుంబాలకు మనకు కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఇంకా దేవుడు కృపా కటాక్షములను అనుగ్రహిస్తాడు. ఏంటయ్యి? కృపా కటాక్షములను ఎవరికన్నా అనుగ్రహించాడు? ఏమ్మా? ఇస్తే కృపాకు అనుగ్రహించాడా? దానియేలుకి ఇచ్చాడు. నిజమే, వందనాలు. దానియేలుకి ఇవ్వటానికి అంటే ఇండైరెక్ట్గా, అది డైరెక్ట్గా కాకుండా. ఎందుకంటే వారు భోజన పదార్థాలు తిని అపవిత్ర పడకూడదు అని తీర్మానం చేసుకున్నప్పుడు ఆ భోజనాలు పెట్టే అధికారిని, మీకు చెప్పాలంటే అర్థం అవడానికి వార్డిని గారికి కృపా కటాక్షాలు కలిగించాడు దేవుడు. ఎందుకు? వీళ్ళ 10 రోజులు పరీక్షించి వీళ్ళకి శాఖాహారం పెట్టడానికి ఒప్పుకుంటానికి దేవుడు ఆ విధంగా కృపా కటాక్షాలు అనుగ్రహించాడు. ఆ సంగతి తెలిసిన దానియేలు, మనం దేవుని కటాక్షం చదవాలంటే 1:9 దానియేలు గ్రంథం. కటాక్షములను అనుగ్రహించను గనుక ఆయన ఒప్పుకున్నాడు. సరే, మిమ్మల్ని 10 రోజులు పరీక్షిస్తాను, 10 రోజులు మీకు తేడా లేకపోతే నాకే ఇబ్బంది లేదు, లేకపోతే నేను సమాధానం చెప్పుకోవాలి రాజుగారికి అని అన్నాడు. 10 రోజులు పరీక్షించాడు. కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. అవన్నీ మనకు తెలుసు. ఏదైనా తెలుసుకోవాలంటే, దేవుని సహాయం పొందాలంటే, దేవుని కటాక్షం కావాలంటే వాళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు. అది 2 అధ్యాయాలు మనకు తెలుసు. కాబట్టి దేవుడు కృపా కటాక్షములను అనుగ్రహించునుగాక. దావీదుకి కృపాక్షేమాలు ఇచ్చాడు. ఇందాక మీరు చెప్పారు ఎవరో దావీదని. కృపాక్షేమాలు ఎంటవచ్చులాగానే చేశాడు. ఆయనకి అది ఇచ్చాడు, ఈయనకి ఇది ఇచ్చాడు. కాబట్టి ఎవరికైనా దేవుడు ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. ఈ సంవత్సరంలో మనందరికీ, మరి ముఖ్యంగా ఈరోజు కూటాలు ఏర్పాటు చేసుకున్న వారికి దేవుడు వీటిని అనుగ్రహించునుగాక. అలా అనుగ్రహించబట్టే ఆ దేశములో దానియేలు స్థిరపడ్డాడు. ఆ దేశములో దానియేలు హెచ్చించబడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ దేశంలో ఉన్నా అక్కడ దేవుడే స్థిరపరచునుగాక. దేవుడు అక్కడ మహిని హెచ్చించునుగాక. దేవుడు ఏదైనా హెచ్చిస్తాడు, దర్శిస్తాడు, వర్ధల చేస్తాడు అన్న విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు దీవెన కూడా అనుగ్రహిస్తాడు. ఇది కదిలిస్తాడేమో చూడండి రా. దేవుడు దీవెన అనుగ్రహిస్తాడా? అనుగ్రహించడని ఎవరైనా చెప్పగలరా? ఈ మాట ఎవరు అన్నారు? దేవుడు దీవెన అనుగ్రహిస్తాడు, అనుగ్రహించడు అని ఎవరు చెప్పగలుగుతారు అన్న ఆయన ఎవరు? దావీదు గారు అయి ఉండొచ్చు. కీర్తనలో ఉంటాయి కాబట్టి చాలా అనుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు? మీరేమనుకుంటున్నారు? మా చిన్నతల్లి ఏం చెప్పట్లే ఏమ్మా? సరే, హింట్ చెప్పన. చిన్న ప్రవక్త అన్నాడు ఈ మాట. దేవుడు మీకు దీవెన అనుగ్రహిస్తాడు, దీవెన అనుగ్రహించండి ఎవరు చెప్పగలుగుతారు అన్నాడు. జోయల్ 2వ అధ్యాయం అనుమానం వచ్చింది. 14 లాస్ట్. మీకు దీవెన అనుగ్రహించడని ఎవరు చెబుతారా? ఎవరైనా చెప్పగలరా? వాళ్ళకి ఎట్ట వస్తాయి దీవెనలు, అయ్యలకి ఎట్ట వస్తాయి దీవెనలు అని మీరు అనుకోమాకండి. ఏమ్మా? దేవుడు అనుకోవాలి. నువ్వు అనుకోవడం నువ్వు అనుకున్నంత మాత్రం జరిగిపోయినట్టేగా. ఎవరు ఆపుతారు? దేవుడు తెరిస్తే మూయగలిగిన దమ్ము ఎవరికి ఉంది? మనుషులు ఏం చేస్తారా? దేవుడు నేను పైకి లేపాలనుకుంటే, దేవుడు నేను ఉన్నతంగా ఉంచాలనుకుంటే ఎంతమంది కొనుక్కుంటే ఏమైద్ది?
ఆ? అది పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు మా ఇంటి కూడదని. ఏం నిజంగా మనకు కూడా కూడదు. నిజం. ఎందుకంటే మన ఎంటికలన్నీ లెక్కించబడి ఉన్నాయి. ఎవరు లెక్కించలేదు కానీ దేవుడు లెక్క పెట్టి ఉంచాడు. ఆ, కాబట్టి దేవుడు దీవెన అనుగ్రహిస్తాడు. ఇంకేంటంటే ఆ, పెళ్లి కుమారుడుగా చేస్తాడు. పెళ్లి కుమారుణ్ణి అంతఃపురంలో నుంచి రప్పిస్తాడు. పెళ్లి కుమార్తెని గదిలో నుంచి రప్పిస్తాడు. ఏమ్మా 16 వచ్చిన లాస్ట్లో చూడండి. అంతఃపురము నుండి పెళ్లి కుమారుడు, గదిలో నుండి పెళ్లి కుమార్తె. ఇక పెళ్లి కూడా జరుగుతుంది. ఏమ్మా జరిగింది జరగదా? జరిగింది. మహికి కూడా దేవుడు ఆ విధంగా జరిగించునుగాక. అలా అన్నయ్యలు అనుకున్నారా యేసేపుకి దీవెన వస్తుందని, దేవుడు దీవెన అనుగ్రహిస్తాడని, గొప్ప చేస్తాడని, అధికారం చేస్తాడని అనుకున్నారా? యేసేపు గారికి పెళ్ళి అయ్యిద్ది అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. 100 మంది అనుకోపోతే ఏమైంది? ఎవరు అయినోళ్ళు అనుకోపోతే ఏమైంది? ఊరోళ్ళు అనుకోపోతే ఏమైంది? దేవుడు చేసేసాడు. అసేనాతు అన్నావా? ఏం పేరు ఆమె పేరు? అసే వసే కాదు, మళ్ళీ చెబుతున్నారా మీరు? అసేనాతు. సాగుల పేరు లేకుండా సే ఆకు దీర్ఘం సాకేతనం అసేనాతు. ఎంత మంచి అమ్మాయి, మంచి భార్య. ఎంత బాగా చూసుకుంది. ఆయన మీద ఎన్ని సాడీలు వచ్చినాయి. అమ్మ మీ ఆయన అలా అంటోడు, నీకు పెళ్లి చేయబోతున్నారు, కుదిరిందంట, పరోగాన్ని బట్టి మీరు చేసుకుంటున్నాడు, మీ నాన్న నోరెత్తలేకపోతున్నాడు, ఆయన అట్ట చేశాడు, ఆయన మీద ఈ నేరం ఉంది, ఆయన మీద ఆ నేరం ఉంది, ఎట్ట చేసుకుంటావు నువ్వు అని ఎక్కువ. ఎవరెన్ని ఊసుకుంటే ఉంది, ఎన్ని అనుకుంటే ఉంది, ఎంత కార్చుకుంటే ఉంది, పెళ్లి చేసేసాడు కదా. దేవుడే కానీ మీరేం చేయలేదు నన్ను అన్నాడు యేసేపు కదా. మీరేదో చేసామనుకుంటున్నారేమో కానీ అది దేవుని ప్రణాళిక. ఎక్కడికి వెళ్ళటానికైనా ఇక్కడ నుంచి ఇజ్రాయిల్ దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళటం ఎవరి ప్రణాళికరా? దేవుని ప్రణాళిక. వీళ్ళు పంపినట్టు ఫీల్ అవుతున్నారు వీళ్ళు, వెళ్ళి ఇట్లా ఏమ్మా ఫలించాడు కొమ్మరా, సిగురించాడు కొమ్మ కాదా. ఇంకా సిగురించే కాడ నుంచి తెట్టరా నువ్వు. కాబట్టి దేవుడు మహికి కూడా మంచి భార్యను ఇచ్చునుగాక, వివాహాను జరిగించునుగాక. అంత మాత్రమే కాదు కానీ దేవుడు తన ఆత్మను మన మీద కొమ్మరించునని ప్రవచించిన చిన్న ప్రవక్త ఈయనే. ఆనాడు మేడగదిలో జరిగినటువంటి సంగతికి కారణము చిన్న ప్రవక్త ఏవేలు ప్రవచనమే అని పేతురు గారు లేచి నిలబడి చెప్పాడు. 2:28 సర్వజనుల మీద నేను ఆత్మను దేవుడి రాత్రికాల సమయంలో ఒకటి ఏర్పాటు చేసుకున్న వారి మీద, మనందరి మీద కూడా, దూరంగా ఉన్న మన బిడ్డల మీద కూడా తన ఆత్మను కుమ్మరించునుగాక. నేను స్తోత్రం. ఇక్కడ వచ్చిన వాళ్ళకి లేదు కానీ రాని వాళ్ళకి కూడా చెబుతున్నావు అంటారా? మీ కడుపు మంటుంది అందుకని అట్ట అంటున్నారు, నాకు లేదు అని మోషే అన్నాడు. నేను అంటాం కాదు. 70 మందికి పాలెం మీదకి ఉన్నావు, 70 మంది మీదకి నీ ఆత్మను పంపుతానురా అని దేవుడు చెబితే 68 మంది వచ్చారు, 2 మాత్రం అక్కడే ఉన్నారు. వాళ్ళకి ఈటానికి లేదు అన్నారు. అరే బాబు, దేవుడు అందరికీ ఆత్మ ఇవ్వాలని కోరుకుంటుంటే వద్దని అంట మనం ఎంత బాగుంటుంది. స్వార్థం కదా. యోహాను కూడా అట్టానన్నారు యేసు ప్రభు వారితో, వాళ్ళకి ఇవ్వటానికి లేదని. అందుకు ఉరిమెడి వారని పేరు పెట్టారు వాళ్ళకి. యేసు ప్రభు వారు బోయనర్గస్ అనే పేరు పెట్టాడు. కాబట్టి మనం స్వార్థాలు జయించాలి, అసూయలు జయించాలి కదా. కిషోర్ ఆటో మీద చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అది అందరికి తెలిసిన మాటే కానీ నాకు అనిపించింది, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ పాడైపోవాలి, నేను ఒక్కనే బాగుండాలి అనుకున్నది స్వార్థంతో కూడుకున్నది. అది దేవుడు మెచ్చడు. ఏమ్మా
కాబట్టి అలాంటి ఆ, రేపు అందరూ టయానికి రండి. వాక్యం అయిపోయిన తర్వాత అయితే మీకు అర్థం కాదు, కొంచెం హార్డ్‌గా ఉండొచ్చు. ఎందుకంటే దిద్దుబాటు దినము కాబట్టి. హ్మ్. ఆహ్, కాబట్టి పెందలాడి రండి. వాక్యాన్ని అర్థం చేసుకోండి. వాక్య ప్రకారంగా జీవించి మేళ్ళు పొందండి. ఏమ్మా? ఆ విషయం రేపు చెప్తాను. కొంచెం హార్డ్‌గా ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొత్త సంవత్సరం, పాత సంవత్సరం అయిపోయింది. కొత్త సంవత్సరం అడుగుపెట్టాం. మొట్టమొదటి దిద్దుబాటు ఆదివారం కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగానే ఇది చాలా వరకి సాధ్యమైనంత వరకి ప్రయత్నం చేస్తాను. మీకు మరీ హార్డ్‌గా అనిపించకుండా. చెప్పవలసిన వాక్యం చెప్పాల్సిందే కదా! నేను మీకు దాసుడిని కాదు, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా. అమ్మో! వాళ్ళు నేను గట్టిగా చెబితే వాళ్ళు ఇచ్చే ఆపేస్తారేమో, సగం చేస్తారేమో, తగ్గించేస్తారేమో అని ఇకపోయినా బాధ లేదు. దేవుడు చెప్పాలమన్నది చెప్పటం నా ధర్మం కదా! దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు. అది. మిమ్మల్ని పరలోక రాజ్యం చేర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆత్మల భారం ఉంది నాకు. మీరు నన్ను ఎన్ని తిట్టుకున్న బాధ లేదు, దూషించుకున్న బాధ లేదు, శాపనార్థాలు పెట్టుకున్న బాధ లేదు, నాకేం కాదు. నేను మంచిగా చేస్తా, మంచి చేస్తా ఏమ్మా. కాబట్టి అర్థం చేసుకోండిరా. ఇంకా దేవుడి యొక్క వాక్యంలో కోరహ కుమారులు ఏమి రాస్తాడంటే 84 కీర్తన. టైం అయింది, 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. 11వ వచనంలో చూస్తాం. కోరహ కుమారులు 84 కీర్తన 11వ వచనం. లాస్ట్ మాట చదువుదాం. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించను. చాలు 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 చాలు. దేవుడు ఘనతను అనుగ్రహిస్తాడు, కృపను అనుగ్రహిస్తాడు. మొదట నేర్చుకున్నాం కాబట్టి రెండోది ఘనతను. ఘనతను ఎవరికి అనుగ్రహిస్తాడు? ఆయన ఘనపరిస్తే కదా. సమూయేలు గ్రంథంలో ఉంది, సమూయేలు ఘనపరిచాడు, సమూయేలుని ఆయన ఘనపరిచాడు. మీరు ఘనపరచండి, ఘనత పొందండి. దేవుని ఘనపరచకుండా మనం ఘనత పొందలేమన్న సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోసేపును దేవుడు ఇక్కడ ఆశీర్వదించుకోకుండా ఆ దేశం తీసుకెళ్ళి ఘనపరిచాడు కదా. ఎవరిని ఎక్కడ ఘనపరచాలో ఆయనకు తెలుసు కదా. అదేవిధంగా దావీదును కూడా దేవుడు ఘనపరిచాడు కదా. ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చాడు ఏమ్మా. క్షేమస్థితిని కలుగు చేశాడు, కాపాడాడు. ఈ సంవత్సరం అంతా కూడా మనలో కూడా కాసి కాపాడును గాక, ఆయుష్ ఆరోగ్యాలు అనుగ్రహించును గాక. పలకబడిన కృపను, సమాధానమును, ఆశీర్వాదమును, దీవెనను, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించును గాక, ఘనపరిచి ఉన్నతమైన స్థితిని ఇచ్చును గాక. ఆమె తేలిగ్గా ఉన్న వాళ్ళు వేసి కట్టేయండిరా.